सर रेडी सर అందరూ చూడండి. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. సార్ అడగలకండి సార్ కొంచెం. सर फोटो सर अरे अरे దయచేసి హారన్లు సైరన్లు తీసేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పబ్లిక్ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా యువత అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ర్యాలీలు చేసినా ఏం చేసినా పక్క వారికి ఇబ్బంది కలగకుండా హారన్లు సైలెన్సర్లు తీసేయకుండా అన్ని కరెక్ట్గా ఉండి నామ్స్ ప్రకారం చేసుకోవాలని చెప్పి ఒక అభిమతం మీరు అందరూ అర్థం చేసుకోవాలి యువత అంతా కూడా. థ్యాంక్ యూ. మన పార్టీ అధ్యక్షులు మనందరికీ ఎంతో ఇష్టమైన హీరో, మాకు 2024లో ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ సేవ చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నేను రుణపడి ఉంటాను. ఆయనకి ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఆయన బర్త్డే విషెస్, ఆయన బర్త్డే మేము ఇక్కడ భీమవరంలో ఉండి మీ అందరి తరఫున సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, జై జనసేన. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. తమ్ముళ్ళు, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కోసం మీకు త్వరలో ఓజీ. మనల్ని ఎవరు ఆపేది? మనల్ని ఎవరు ఆపేది? జై జనసేన. హలో, జనసేన పార్టీ తరఫున శాసనసభ్యుల వారికి జనసేన నాయకులందరూ కూడా
జెండా ఆవిష్కరించారు. జై జనసేన జై జనసేన! జై జనసేన జై జనసేన! జై జనసేన జై జనసేన! జై జనసేన జై జనసేన అలాగే జనసేన పార్టీ కార్యకర్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చేసేట్టుగా నవీన్ గారు వస్తారు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు! సార్ వన్ ఫోటో సార్ జై జనసేన! ఓకే సార్ మనందరూ కూడా తీసుకోవాలి. మరి అనేక కార్యక్రమాల వల్ల మరి ఎమ్మెల్యే గారు ముందుకు సాగుతారు. అలాగే ఈరోజు ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు పెరాలసిస్ వచ్చి మరి మన గ్రామంలో ఎటువంటి ఆధారం లేని వ్యక్తులకి మన ప్రశాంత అందరూ పడతారు. సార్ పట్టు ఓకే సార్. ఓకే సార్. నుంచోండి, సైడ్కి నుంచోండి. కొంచెం ఇలా ఇలా నించుంటే అందరూ పడతాం. ఒకసారి ఇలా చూడండి, ఇలా చూడండి. మీడియా అన్నయ్య గారు అబ్బాయి ఒకసారి అలాగే మన గ్రామంలో మూడు అంశశాలలో ఉపయోగం మరి కుటుంబంలో స్కూల్ చాలా వీడియో పంపించారు. ఆయన సార్ సార్ ఓకే సార్
ఇక్కడికి వచ్చేసినటువంటి పొలిటికల్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శ్రీ పులపతి రామాంజనేయ గారికి, అలాగే వారి తనయుడు శ్రీ పులపతి ప్రశాంత్ గారికి, ఈ మధ్యన ఆయనకి ఏషియన్ కప్ అవకాశం జరిగింది. వ్యవహారం చెప్పేసి బాధ్యత జరుగుతుంది. ఖచ్చితంగా తనని చెప్పేసి అంటే వ్యవహారం ఎప్పుడైతే స్టేట్ వరకే పేరు చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల. కానీ ఈసారి ఏషియన్ కప్ తో 8 దేశాలకి మన పేరు వెళ్ళడం జరుగుతుంది. అది ఎంతో గొప్ప కారణం. అలాగే ఒక గొప్ప విషయం చెప్పాలన్నాను, సార్ కూడా 3 సార్లు గెలిచారు, 3-9 ఇది కూడా 7 సార్లు గొప్ప కొట్టింది. మొత్తం మారుమూడిగా వినిపించాలని కోరుకుంటూ, అలాగే మా ఆరాధన దైవం శ్రీ కొడగల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక తెలియజేసుకుంటూ మరొకసారి ఎమ్మెల్యే మాట్లాడుకుంటూ ధన్యవాదాలు. పెట్టుకోవాలి కొంచెం డౌన్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మోండా జయప్రకాష్ గారి కార్యాలయంలో మనకు ప్రధాన వచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే మన గౌరవ శాసనసభ్యులు భీమవరం శాసనసభ్యులు పులపతి రామాంజనేయ గారు ఇచ్చేస్తారు.
గౌరవ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయుడికి స్వాగతం. ఇంకా అది వచ్చింది. ఓకే, ఇది మొత్తం వెయిటింగ్ అవుతుంది. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, ప్రశాంత్ గారి నాయకత్వం. జై జనసేన. మరి ఈ రోజు ఆశ్రమ ప్రాణాలు కాపాడేటువంటి ఆ రక్తదానం ప్రధాన కార్యక్రమం యొక్క ప్రారంభం చేయడం జరిగింది. మనందరూ కూడా చేసేటువంటి కార్యక్రమం ఆశ్రమ ఆసుపత్రి మనం ఈ గంటలను కూడా చేయడం జరుగుతుంది. మరి భీమవరం కాదు, భీమవరం నియోజకవర్గం మన అన్ని నియోజకవర్గాలు పెద్ద ఎత్తున గారి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా పంపిణీ కార్యక్రమం. అమ్మ టైం అవుతుంది, ఒకసారి ఫోన్ కాల్ కింద పెట్టాలా? ఒక నిమిషం మేడం గారిని ఒకసారి. ఈ రోజున రాయల గ్రామంలో మన డిప్యూటీ సీఎం గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు కోల నాగేశ్వరరావు గారు, పత్తి హరివర్ధన్ గారు, మిగతా టీం అందరూ కూడా ఒకసారి మన లేడీస్ కొంచెం మాకు కూడా అవకాశం ఉండాలి. జనసేన రాయలం టీం అంతా కూడా ఒకసారి ముందుకు వచ్చి తారాపత్రి శ్రీనివాస్, గ్యాస్ శ్రీను అందరూ, ఎందుకంటే పేరు పేరున రాయలంలో ఉన్న జన సైనికులు అందరూ కూడా మరి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి పత్ర విషయం చెప్పాలి. ఎమ్మెల్యే గారు, ప్రసాద్ గారి సమక్షంలో దయచేసి రాయలం టీం అంతా కూడా రండి. నుంచో ఎదగలి రాయలం టీం. చెట్టుగా రాదు కదా. రెండు వచ్చారు, ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి రావాల్సిందిగా కోరుచున్న ఆహ్వానితులందరూ కూడా దయచేసి స్టేజ్ పైకి వచ్చి, అలాగే ఈరోజు ఇంకొక గారు, మిగిలిన ఇతర కూటమి నాయకులందరూ కూడా, కోళ్ళ రామచంద్రరావు గారు, కోళ్ళ అభిలు గారు, స్తనయులు అందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి పత్ర విషయం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా సార్ ఒకసారి ఫోటో సార్. ఓకే సార్. అందరూ కూడా ఈ రోజు రాయలంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇలా అందరినీ ఇన్వైట్ చేసి ఇంత అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరపడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాగే మేము ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, ఆయన సీఎం అవ్వాలని మా ప్రధాన కోరిక అండి. ఇంకోటి ఏంటంటే వీర మహిళలందరికీ కూడా ఎప్పుడూ కూడా జనసేనలో గుర్తింపు ఉంది, ఉంటుంది, ఉండబోతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన రాయలం గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గెలుపు ఓటములకు అతీతంగా మనం ఎప్పుడు ఈ సెలబ్రేషన్ జరుపుకుంటాం. ఈ ప్రత్యేకమైన ఈ రోజులో మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఇంకా మరియు ముఖ్య పెద్దలు మరి అబ్బాయి గారు ప్రశాంత్ గారు అందరి సమక్షంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్నో పదవులు అధిరోహించి జనసేనలో ఇదే రాయలం గ్రామంలో ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుని ఎంతో మంది పేదలకి ఇలాగే సహాయం చేయాలని జనసేన ఎప్పుడూ చేయూతనిస్తూ ప్రతి పేదవారి కుటుంబంలో దీపాలను వెలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. ఏషియా కప్ మేనేజర్గా ప్రశాంత్ గారు ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందండి. కంగ్రాచులేషన్స్ అండి ప్రశాంత్ గారు. మన కూటమి నాయకులు ఇక్కడ చాలా మంది చేసి ఉన్న పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అండి. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత పెద్దగా నిర్వహించాము అంటే మనందరం సహాయ సహకారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జనసేన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలపాలండి. చేసే ప్రతి ప్రోగ్రాం కూడా వాళ్ళు ఆలోచించే విధానం కూడా ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఉంటుందండి. అలాగే మన పులపతి రామాంజనేయులు గారికి కూడా ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. అలాగే క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పులపతి ప్రశాంత్ గారు ఎన్నికైనందుకు మాకు చాలా ఆనందదాయకంగా ఉందండి. మరిన్ని మంచి పదవులు అధిరోహించాలని అలాగే మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో, వీరమహిళ విజయ్ గారిని పవన్ కళ్యాణ్ గారికి విషయం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. విజయ్ గారు చివరిగా జన్మదిన వేడుకల్ని ఇంత బాగా అరేంజ్ చేసిన మన రాయలం జనసేన వారికి, కూటమి వారికి అందరికీ నా శుభాకాంక్షలు. ఈ రాయలం గ్రామం మాకు బాగా ప్రత్యేకం. ఎందుకంటే ఎక్కడా లేని మెజార్టీ. ఎప్పుడు మేము రాయలంలో ఏ ఎలక్షన్లో నుంచున్నా సరే ఈ రాయలం గ్రామంలో మాకు ఎప్పుడు మెజార్టీ వచ్చింది. ఒక 2019లో అప్పుడు 3 పార్టీల వల్ల తప్ప వేరే ప్రతిసారి రాయలం అనేది ప్రతిసారి మా నాన్నగారిని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే వచ్చింది. మరీ ముఖ్యంగా నేను మీ అందరికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, కొంచెం ఇతరితర వ్యవహారాలు వ్యాపారాల రీత్యా నేను కూడా కొంచెం బయట ఉండడం, ఎక్కువ అందుబాటులో ఉండలేకపోవడం, ఇవన్నీ ఉంటా వచ్చినాయి. ఈ నెల ఈ క్రికెట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ప్రతి వ్యవహారానికి మీ ఊరిని కాదు భీమవరం కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి దానికి నేను కూడా అందుబాటులో ఉండి నేనే ప్రత్యేకంగా మీ సమస్యలన్నీ తీర్చుతానని యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, మొన్నే చెప్పాను. ఆయన కూడా అన్ని పక్కనే ఉండి చూడు దగ్గరుండి చేయమని చెప్పారు. సో నేను ఉంటానని చెప్పాను. ఈరోజు ఆయన జన్మదినానికి ఇంత మంచి మంచి సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేయడం చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉంటుందంటే, నేను ఒకసారి వెళ్ళి కలిస్తే మీకు ఏంటి ఇంట్రెస్ట్ అని అడిగారు. జనరల్గా ఖాళీ సమయంలో క్రికెట్ ఇంట్రెస్ట్ ఏంటి అన్నాడు. అయితే నువ్వు వైస్ ప్రెసిడెంట్ అయిపో అన్నాడు. సరే అని అయ్యాను. ఆయన బ్లెస్సింగ్ ఎలా ఉంటుందంటే, మన ఆంధ్ర నుంచి ఇంతవరకు బీసీసీఐ మేనేజరే ఎవరు వెళ్ళలేదు. ఎప్పుడో గతంలో సుబ్బారావు గారు చేశారు, దాని తర్వాత వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక చిన్న అవకాశం నాకు ఇప్పుడు టీమిండియాకే మేనేజర్ లాగా చేశారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మన జనసేన నెక్స్ట్ టైం కనీసం మనం ఒక 60-70 సీట్లలో ఎమ్మెల్యేలుగా గెలిచి ఈ సపోర్టింగ్ క్యారెక్టర్ కాదు సిట్టింగ్ క్యారెక్టర్లో కూడా మనం రావాలని, దానికోసం నేను కూడా చాలా కష్టపడతానని ఆయనకి చెప్పాను. మీ అందరు కూడా చెప్తూ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేదికలించిన పెద్దలు రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, చంద్రశేఖర్ గారు, ప్రశాంత్ గారు, రామకృష్ణ గారు, హరి గారు, కృష్ణ గారు, రాయిలో వీర మహిళలు పేరు చెప్పకపోతే వాళ్ళు వదులుకోరు. ముందు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు మన నాయకుడు
పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. వారు ఈ రాష్ట్రానికి దశ దిశ ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో చాలా ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వంతో పడుతున్న ఇబ్బందులు చూసి ఈ ఇబ్బందుల్లో ఉన్న ఈ ప్రభుత్వాన్ని తొలగించాలి, ఈ అరాచక ప్రభుత్వాన్ని తొలగించాలని ఆలోచన చేసి ఆయన 4 మెట్లు కిందకి దిగి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి విజయానికి మూలమయ్యారు. ఎన్డీఏ కూటమి లేకపోతే మరలా వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చేది. ఆ విషయం గ్రహించి ఆయన ఎన్డీఏ కూటమిని కలపాలని ముందు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని కలిపారు. వారిని కలిపిన తర్వాత ఆయన 60 సీట్లు 70 సీట్లలో పోటీ చేద్దాం అనుకున్న ఆయన 24 సీట్లలోకి వచ్చారు. మళ్ళా బీజేపీకి కూడా సీట్లు ఇవ్వాలి అని సర్దుకుని 21 సీట్లకే సర్దుకుని ముందుకు వచ్చి ఎన్డీఏ కూటమిని ముందుకు నడిపించిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్. వారు గొప్పతనం ఏంటంటే ఎదిగే కొద్ది ఒదిగి ఉండమనే మనస్తత్వం ఉన్న మనిషి. అనుకున్నది సాధించడం కోసం తాను 2 మెట్లు కిందకి దిగైనా సరే అనుకున్నది సాధించాలనే ఆలోచనలో ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. వారు లేకపోతే ఎన్డీఏ కూటమి లేదు. ఈరోజు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మన ప్రభుత్వాలు వచ్చేవి కాదు. దానికి మూల కారణమైన పవన్ కళ్యాణ్ గారికి మనమందరం కూడా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆయన జనసేన పార్టీ నాయకుడే కాదు, దేశ నాయకుడు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ చక్రం తిప్పే నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్. అటువంటి మహనీయుడిని రాగల రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని, వారు కుటుంబము వారు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, వారి నాయకత్వంలో రాష్ట్రము దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు పూర్తి సహకారం అందిస్తారని, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్రంలోనూ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోనూ అధికారంలోకి రావాలని, వారి ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ గారు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. బట్టలు తీసుకున్న వారి దగ్గర మన ఓకే కంగారు పడద్దు అమ్మా. అమ్మా
మీరు అలాగే నిల్చోండి. కింద పూల్ సైడ్ పూల్ కింద పైన పైకి వదిలే ఇంకా రాదు అమ్మా తప్పుకోవాలి మీరు చేతులు రెండు చేతులు అయితే మీరు పట్టుకొని ఆయన చెప్తారు లేడీస్ కూడా వరకట్టండి వెళ్ళండమ్మా ఎదరండి మరికొన్ని చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రామాయణపురం జన సైనికులకు గ్రామ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి లేడీస్ లేడీస్ పంపించు దెబ్బ 10 మంది మారాలి చూడాలి చూడాలి రావాలి చూడాలి తీసుకుని తీసుకో ఆ పేరు చెప్పండి లేడీస్ వెళ్ళండమ్మా అన్నా మీరు తప్పుకున్నా ఒకసారి ఓకే తప్పుకోండి నష్టం పోలేవరా లేడీస్ లేడీస్ ఓకే చెప్పండి ఓకే ఓకే ఒకసారి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ విద్యాపరిషత్